Foreign body in the nose sounds simple, but for many parents and adults, it becomes a sudden emergency. A small seed, a tiny bead, a toy part. Once it enters the nose, swelling begins immediately, breathing becomes difficult, and infection starts quickly. Today, Dr. M. Naveen explains why it happens, what symptoms to watch for, and shows how we safely remove it inside the operation room. ఈ పేషెంట్ 5-year-old. పేరెంట్స్ ఏంటంటే కొద్దిగా ముక్కులో నుంచి స్మెల్ వస్తుంది బాబుకి, ఎప్పుడు జలుబు ఉంటుందని వచ్చారు మా దగ్గరికి. సో ఒక్కసారి తనకి నోస్ పరీక్ష చేసిన తర్వాత ముక్కులో అంతా కూడా చీమ్లాగా ఉండిందనమాట. సో అది కొద్దిగా క్లీన్ చేసి చూస్తే కొద్దిగా రాయిలాగా అనిపించింది. సో అందుకనే ఎక్స్రే చేశాం. ఇది ఎక్స్రే ముక్కుది, మనం సైడ్ నుంచి చూస్తాము. సో ఈ ముక్కులో ఏమో ఇది మనకు కొద్దిగా స్టోన్ లాగా అనిపించింది అనమాట, ఇది ఎండోస్కోపీ తోటి ఉన్నప్పుడు. సో ఇది మనము ఆ స్టోన్ని తీసేస్తాం. ఇప్పుడు చిన్న బాబు కాబట్టి కంప్లీట్ మత్తుమంది ఇచ్చి మనము తీయాల్సి వస్తుంది. అలాగే ఈ పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇది ఎక్స్రే నోస్ బ్యాక్ సైడు, దీన్ని అడినాయిడ్ అంటాం. సో ఇది కూడా పెద్దగా ఉంది. మనకు గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయో ముక్కు వెనకలో కూడా గడ్డ ఉంటుంది, దాన్ని అడినాయిడ్ అంటాం. సో దానివల్ల నైట్ టైము ముక్కు బ్లాక్ అయిపోయి నోరు తెరిచి గాలి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లము, గురక ఇవన్నీ ఉంటున్నాయి. సో ఇది స్టోన్ ఉందన్నమాట అది. సో దీంతో పాటు మనం అడినాయిడ్ కూడా మనము కోబ్లేషన్ అనే టెక్నిక్ తోటి అది కూడా తీసేస్తాం. సో బాబు 5 years కాబట్టి మనము కంప్లీట్ అనస్థీషియా ఇచ్చి తీస్తున్నాము. ఇది మనం ఏంటంటే జనరల్ అనస్థీషియాలో తీస్తాము. చిన్నపిల్లలు కదా, కోఆపరేట్ చేయరు. సో కదిలినప్పుడు బ్లీడింగ్ అది అవుతుంటుంది. సో అందుకనే దిస్ ఈజ్ ద అడినాయిడ్ at a pinkish mass. That whole thing is adenoid, which is blocking the nose. Ear probe. See, this one. This whole thing is adenoid. This is adenoid. It is completely blocking the nose. That's why తను బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. సో మొత్తం అంతా క్లియర్ చేసేసాం. Yeah, through endoscope we ఇప్పుడు అదంతా కూడా కంప్లీట్గా మనం తీసేసాము. ఆ పస్సు అదంతా కూడా క్లీన్ చేసేసాం అనమాట. సో ఈ పేషెంట్కు ఈ ఫారెన్ బాడీ దీంతో పాటు అడినాయిడ్ అంటాము, అది కూడా పెద్దగా ఉంది. దానివల్ల తనకు గాలి తీసుకోవడానికి ఇబ్బంది, నోరు తెరిచి పడుకోవడం, గురక ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఆ రాయితో పాటు ఈ అడినాయిడ్ కూడా మనం కోబ్లేషన్ అనే టెక్నిక్ తోటి దాన్ని కూడా మనము ష్రింక్ చేసేసాం. సో ఇప్పుడు ఆ అబ్బాయి బ్రీతింగ్ ఫ్రీ అయిపోతుంది, ఇన్ఫెక్షన్స్ కానీ జలుబు కానీ చాలా మటుకు తగ్గుతాయి.